మన భారతదేశంలో చూపు లేని మొదటి ఐఏఎస్ అధికారిని ప్రాంజల్ లహెన్ సింగ్ పాటిల్ 6 సంవత్సరాలకే తన కంటి చూపును కోల్పోయింది. పాటిల్ను తల్లిదండ్రులు చూపు లేకపోయినా చదువుకోవాలని ముంబైలోని దాదర్లో శ్రీమతి కమలా మెహతా అందుల పాఠశాలలో చేర్పించారు. 12వ తరగతి ఆర్ట్స్లో 85% మార్కులు సాధించి ఫస్ట్ వచ్చింది. రాజకీయ శాస్త్రంలో డిగ్రీ, న్యూఢిల్లీ వెళ్లి పీజీ, తర్వాత మాస్టర్ డిగ్రీ ఢిల్లీ జేఎన్యూ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసింది. 2016లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో ఎగ్జామ్ రాస్తే 744వ ర్యాంక్ వచ్చింది. మళ్ళీ 2017లో ఎగ్జామ్ రాస్తే 124వ ర్యాంక్ సాధించింది. స్టార్టింగ్లో ఈమెకు ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్కు కేటాయించారు. దృష్టిలోపం కారణంతో ఆ ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. 2018లో కేరళలో ఎర్నాకులంలో అసిస్టెంట్ కలెక్టర్గా ఐఏఎస్ కెరీర్ని మొదలుపెట్టింది. ఈమె జీవితం చాలా మందికి ఇన్స్పిరేషన్. విజయం సాధించడానికి కంటి చూపు అవసరం లేదు అని ఈమె నిరూపించింది.